మరి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ధ్యానించడానికి ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదివి సాయం చేస్తే సహాయకరంగా ఉంటుంది. రెవల్యూషన్ 22:12, ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, అయ్యా మీ సన్నిధిలో చేరి ప్రభు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేశారు. మరి కొద్దిసేపు అయ్యా మీ సన్నిధిని విడవక మీ మాటలు ఆలకించాలని మేమందరం ఆశతో వేచి ఉన్నాం. ప్రభువా, మీరే మాతో మాట్లాడండి. నేను బలహీనుడును, నన్ను బలపరచండి. మాకందరికీ కావాల్సిన వాక్యం అయ్యా మీరే అందించి ముందున సమయం అంతట్లో మీరే మహిమ ఘనత పొందమని మా రక్షకుడు విమోచకుడినైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మనం చదువుకున్నప్పుడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. దేవుని రాకడ, రెండవ రాకడ ఈజ్ మై టాపిక్ టుడే. మరి దేవుడు త్వరగా వస్తున్నాడు అని ఈ బైబిల్లోని ఆఖరి వచనాల్లో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఆఖరి వచనాలు మనం చదువుకున్నాం. లాస్ట్ చాప్టర్లోని లాస్ట్ వర్సెస్లో మరి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. మనం పాడుకున్న పాట కూడా మరి రెండో రాకడకు యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట పాడుకున్నాం. మేఘల మీద ఆయన రానున్నాడు, ఆయన వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. మరి రెండవ రాకడ గురించి మరి ఏమేమి సంఘటనలు జరుగుతాయో ఆ పాటలో క్లియర్గా ఉంది. మొదట మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, అది ర్యాప్చర్ అంటారు. యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చు, ఆ సమయము ఆ గడియ ఎవరికి తెలీదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది, దాన్ని ర్యాప్చర్ అంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. తర్వాత ర్యాప్చర్ అయిన తర్వాత 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది అని పాట పాడుకున్నాం. మధ్యాకాశంలో 7 ఏండ్లు పరిశుద్ధుల కంటే సంఘానికి గొర్రెపిల్ల మహోత్సవ మ్యారేజ్ జరుగుతుంది. సంఘానికి యేసుక్రీస్తు ప్రభువుకి మేఘాల మీద అది జరుగుతుంది. మూడవది 7 ఏండ్లు మేఘాల మీద వివాహం జరుగుతుంది సంఘానికి. భూమి మీద శ్రమకాలం ఉంటుంది. 7 ఏండ్లు శ్రమకాలం తర్వాత యేసుక్రీస్తు మరలి వస్తాడు. యేసుక్రీస్తు మరలి వచ్చినప్పుడు మరి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. అప్పుడు మనం యేసుక్రీస్తుతో పాటు రాజులంగా మనం వస్తాం. మన రారాజు యేసుక్రీస్తుతో పాటు 1000 ఏండ్లు మనం కూడా రాజ్యం ఏలుతాం. అది బైబిల్ ప్రకారం. ఇది రెండవ రాకడ గురించిన విషయాలు మనకందరికీ తెలిసినవే. అయితే ఈ వచన భాగంలో మనం చదువుకున్న వచన భాగంలో ప్రతి వానికి వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనే మాట మనం చూస్తాం. ఈ జీతము ఎప్పుడు ఇస్తాడంటే, మనం మధ్యాకాశంలో సంఘంతో పాటు ఎత్తబడినప్పుడు
మనందరికీ కూడా దేవుడు జీతం ఇస్తాడు. జడ్జిమెంట్ సీట్ ఉంటుంది. దేవుడు మనం చేసిన ప్రతి క్రియను బట్టి వానికి దేవుడు జీతము ఇస్తాడు అనే మాట బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మరి ర్యాప్చర్ అయినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు మధ్యకాలంలో 2 ఈవెంట్స్ జరుగుతాయి. మొదటిది సంఘానికి యేసుక్రీస్తుకి వివాహం, గొర్రెపిల్ల మహోత్సవ వివాహము జరుగుతుంది. అదే సమయంలో మరి జడ్జిమెంట్ సీట్ లేక దేవుడు మరి బీమా అని గ్రీకు భాషలో అంటారు, అది అక్కడ జరుగుతుంది. అక్కడ దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతము ఇస్తాడు అనే మాట మనం చూస్తాం. సో ఈరోజు జీతం గురించి కొన్ని వచనాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, 1 Corinthians chapter 3 verse 10. 1 కొరింథీ 3:10 నుంచి 15 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 3:10 నుంచి 15 వచనాలు. ఇక్కడ చూసినట్లయితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షింపబడును అనే మాట మనం చూస్తాం. సో ప్రతి వానికి వాని క్రియ చొప్పున జీతము ఉంటుంది అని చూస్తున్నాం. మరి క్రియ ఏంటిది, జీతం ఏంటిది, ఈ వచనాల్లో క్లియర్గా ఉంది. ఇక్కడ పని మనము యేసుక్రీస్తు అనే పునాది మీద వేసిన పని బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గొడ్డి, కొయ్యకాలు, 6 మెటీరియల్స్ చూపిస్తున్నాడు. మన పని ఎలా ఉంది? ఒకవేళ మనం దేవుని కొరకు చేసిన పని అగ్ని చేత పరీక్షింపబడుతుంది అనే మాట మనం చూస్తాం. ఈ లోకంలో మనం చేసిన క్రియలన్నీ కూడా దేవుడు అగ్ని చేత పరీక్షిస్తాడు. మన దేవుడు దహించు అగ్ని అనే మాట మనం చూస్తాం. సో దేవుని జ్ఞానంతో మనము ఈ లోకంలో పని చేయాలి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవి ఒక 3 కేటగిరీలు అయితే, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవి 3. వీటిలో ఏవి నిలుస్తాయండి? బంగారం, వెండి, వెలగల రాళ్ళు నిలుస్తాయి. సో మన పని కూడా నిలిచే పనిలాగా ఉంటే మనకు జీతం వస్తుంది. కాలిపోతే నష్టం. ఇక్కడ రాయబడింది వాక్యం. మనకు నష్టం కావాలా, జీతం కావాలా అనేది వీ హ్యావ్ టు డిసైడ్ ఆన్ దిస్ వరల్డ్ టుడే. ఈరోజు మనం చేసే క్రియలను బట్టి మనం చేసే క్రియలన్నీ అగ్నికి పాలవుతాయి. గాడ్ విల్ టెస్ట్ ఆల్ అవర్ వర్క్స్. మనం ఈ లోకంలో చేసిన ప్రతి క్రియను, మనం ఈ లోకంలో తీసుకున్న ప్రతి నిర్ణయము, మనం ఈ లోకం చేసిన ప్రతి పనిని బట్టి దేవుని సన్నిధిలో మధ్యాకాశంలో మన పని అగ్ని చేత కాల్చబడుతుంది. ఆ కాల్చబడిన దాంట్లో నిలిచింది వెండి, వెలగల రాళ్ళు, బంగారంతో మనం కట్టినట్లయితే అది నిలుస్తుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టినట్లయితే అది నిలబడదు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే యాక్చువల్లీ అపోస్తలుడైన పౌలు వెన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద వర్క్స్, క్రియల గురించి మాట్లాడేటప్పుడు
ఆత్మ సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన క్రియలు అని 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు వెండి, బంగారము, వెలగల రాళ్ళంటే ఏంటి, ఆ క్రియలు ఎట్లా ఉంటాయంటే ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలంటే 3వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన క్రియలు మనం చేసినట్లయితే అవి బంగారము, వెండి, వెలగ రాళ్ళని మనం వీ కెన్ మేక్ ఎ కంక్లూజన్. మనం చేసే క్రియలు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. శరీర సంబంధమైనవిగా ఉన్నట్లయితే అవి దేవుని పరీక్షలో నిలువవు. మనం చేసే ప్రతి క్రియ కూడా మరి దేవుని ఆత్మ చేత మనం నింపబడి ప్రార్థన పూర్వకంగా జరిగించాలి అనే మాట మనం చూస్తాం. ఓకే, బంగారము, వెండి, వెలగల రాళ్ళు అటువంటి క్రియలు మనం చేసినట్లయితే దానికి తగిన జీతము మనకు ఉంటుంది. జీతం మాత్రమే కాదండి, ఇంకా మనకు ఆ మధ్యాకాశంలో దేవుడు జీతం ఇస్తాడు. జీతంతో పాటు కిరీటాలు కూడా ఇస్తాడంట. దేవుడు మనకు కిరీటం ఇస్తాడు. ఇప్పుడు మనం ఒలింపిక్స్లో చూస్తాం కదండి, విన్ అయిన వాళ్ళకి గోల్డ్ కప్ వస్తుంది. అలాగే ఈ యొక్క పరుగు పందెంలో దేవుడు మనకు కొన్ని కిరీటాలు ఏర్పాటు చేశాడు, ఆత్మీయమైన కిరీటాలు. ఆ కిరీటాల గురించి ఒక 5 కిరీటాల గురించి మీతో మాట్లాడి దేవుని వాక్యం నుంచి చూపించి ఇంకా గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి కొద్ది నిమిషాలు మీతో వాక్యం పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మొదటి కిరీటం మనం చూస్తే 1 కొరింథీ 9:25లో మనం చూడొచ్చు. 1 Corinthians చాప్టర్ 9 verse 25. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీ 9:25. అన్ని విషయంలో మితముగా ఉండను. వారు మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఒక కిరీటం ఉంది. ఏంటిది అది? అక్షయమగు కిరీటం, ఇన్కరెక్టబుల్ క్రౌన్ అని మనం చూస్తాం. ఈ కిరీటం ఎవరికి దొరుకుతుంది? కిరీటం ఏంటి? అక్షయమగు కిరీటం. కిరీటం నెంబర్ 1 ఇన్కరప్టబుల్ క్రౌన్. ఈ కిరీటం ఎవరికి దొరుకుతుంది అంటే 27th verse లాస్ట్లో మనం చూస్తే నా శరీరమును నలగొట్టుకొని దానిని లోబరుచు కొనుచున్నాను. ఎవరైతే వారి శరీరాలను నలగొట్టుకొని లోపరిచి ఆత్మ చేత నింపబడతారో వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది. అక్షయమగు కిరీటం. 1 యోహాను 2:15-16 వచనాల్లో మనకు తెలుసు కదా, ఈ లోకమును ప్రేమించకుడి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుడి. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ శరీరాన్ని మనం నలగొట్టుకొని దాన్ని దేవుని కొరకు లోపరుచుకొని దేవుని కొరకు కార్యసిద్ధము కలుగ చేసినట్లయితే మనకు ఈ కిరీటం దొరుకుతుంది. ఈ కిరీటం పేరు అక్షయమగు కిరీటం. ఇంకొక భాషలో ఓవర్కమర్స్ క్రౌన్ లేక జయించు వారి కిరీటం. ఈ లోకాన్ని, మన శరీరాన్ని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మీద మనం జయించాలి. వీటిని జయించాలంటే మనము దేవుని ఆశ్రయించాలి. ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, మన హృదయాన్ని దేవుని నడుపుదల, దేవుని వాక్యంతో నింపుకొనినప్పుడు వాటిని జయించగలం. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన శరీరంలో ఎన్ని బలహీనతలున్నా వాటి నుండి విజయము దేవుడు మనకు దయచేస్తాడు. మరి యేసుక్రీస్తుని నమ్ముకొనిన మనం అనేకసార్లు
శరీర విషయంలో శరీరాశ, నేత్రాశ, జీవపడము మనల్ని డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసినప్పుడు మనం చేయాల్సింది మన పాపాలని ఆయన ఒప్పుకుంటే, ఆయనను శక్తి ఇవ్వమని అడిగితే, 1 యోహాను 1:7 కదా, దేవా నేను ఈ విషయంలో శరీర విషయంలో నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధినిగా చేయునమని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొనినప్పుడు మనము జయించిన వారమై ఉంటాం. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము జయించిన వారమై ఉంటాం. జయించినప్పుడు మనకు ఈ అక్షయమగు కిరీటము దొరుకుతుందని మాట మనం చూస్తున్నాం. రెండో కిరీటము మనం చూసినట్లయితే రెండో కిరీటము క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ప్రకటన గ్రంథం 2:10 చూద్దాం. రెవల్యూషన్ 2:10. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం. ఓకే ఓకే ఇది మూడో కిరీటం అండి. రెండో దానికి మరలా వద్దాం. మూడో కిరీటం ఏంటంటే జీవ కిరీటము. దేవుడు జీవ కిరీటం మనకు ఇస్తాడు అనే మాట మనం చూస్తాం. జీవ కిరీటం రెండోది. రెండో కిరీటం గురించి మొదటి తెస్స 2:19 రాయబడింది. సెకండ్ కిరీటం గురించి మొదటి తెస్సలోనికలు 2:19. ఇప్పుడు మనం చదువుకున్నది జీవ కిరీటం. దానికంటే ముందు మరి మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2:19 ఒక కిరీటం రాయబడింది. దాని గురించి చదువుదాం. ఎవరైనా చదువుతారా? మొదటి తెస్సలోనికలు 2:19. ఓకే, మొదటి తెస్సలోనికలు 2:19. నేను ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అనే మాట మనం చూస్తాం. రెండో కిరీటం. ఫస్ట్ కిరీటం మనం అక్షయమగు కిరీటం గురించి నేర్చుకున్నాం. అక్షయమగు కిరీటం ఎవరికి దొరుకుతుందంటే మనము శరీరాశను, నేత్రాశను జయించినప్పుడు వి విల్ గెట్ ద ఇన్కరప్టబుల్ క్రౌన్. సెకండ్ క్రౌన్ అతిశయ కిరీటం లేక ఆనంద కిరీటం. ఇది ఎవరికి దొరుకుతుంది అనేది మనం అక్కడే మనం చదివితే అతిశయ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అనే మాట మనం చూస్తాం. అతిశయ కిరీటం లేక ఆనంద కిరీటం ఇది ఎవరికి దొరుకుతుందంటే ఎవరైతే మరి దేవుని కొరకు ఆత్మలను సంపాదించి, ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మీరే కదా. ఎవరు? మరి యేసు క్రీస్తుని నమ్ముకొనిన వారు, యేసు క్రీస్తుని చేర్చుకొనిన వారు. ఎవరినైతే మనం దేవుని వద్దకు నడిపిస్తామో, ఆత్మలను మనం సంపాదిస్తే, దేవుని కొరకు ఆత్మలను సంపాదిస్తే ఈ అతిశయ కిరీటము మనకు లభిస్తుంది అనే మాట మనం చూస్తాం. మీరే కదా మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఆనంద కిరీటము లేక మహిమ కిరీటం. ఈ కిరీటం కావాలంటే మనం ఏం చేయాలి? ఇతరులను ప్రభు యొద్దకు నడిపించాలి అనే మాట మనం చూస్తాం. అనేక విధాలుగా మనం ఇతరులను ప్రభు యొద్దకు నడిపించవచ్చు. మనం వాక్యం చెప్పలేకపోవచ్చు, మరి సువార్త ప్రకటించడానికి శక్తి లేకపోవచ్చు, మన జ్ఞానం లేకపోవచ్చు, కానీ ట్రాక్స్ పంచడం ద్వారా, బైబిల్ ఇవ్వడం ద్వారా, ప్రేయర్ చేయడం ద్వారా, సైలెంట్ విట్నెస్గా మౌనంగా దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ మరి అనేక మందిని మనం దేవునికి
దేవుని వద్దకు తీసుకురాగలము. మరి ఆత్మల సంపాదనలో ఒకవేళ మనం పాల్పడితే, ఒకవేళ మనం సహాయపడితే మనకు ఈ కిరీటం దొరుకుతుందనే మాట మనం చూస్తాం. అందుకే మనము ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ చర్చ్ ఆర్గనైజేషన్స్ కొరకు ప్రార్థన చేస్తాం కదా. ఈజీఎఫ్ వారు యవనస్తుల మధ్య పనిచేస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి సిఎఫ్ చిన్నపిల్లల మధ్యలో పనిచేస్తున్నారు, జిఎఫ్టిఐ మరి వారు నిధులు సేకరించి దైవ సేవకులకు ఇస్తున్నారు, ఏబిఎస్ వీరందరూ సువార్తలో భాగస్తులుగా ఉన్నారు. మనం ఇవ్వడం ద్వారా లేక ప్రార్థించడం ద్వారా కూడా దేవుని సువార్త పనిలో పాలు పొందవచ్చు. దేవుని సువార్త పనిలో మనం పాలు పొందినట్లయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని. మరి విశ్వాసులందరూ కూడా మరి మన కుటుంబాల్లో నమ్ముకొనని వారుంటే వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ట్రాక్స్ పంచినప్పుడు, బైబిల్స్ ఇచ్చినప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు దేవుని సువార్త పనిలో పాలిభాగస్థులంగా ఉంటాం. ఆ పాలిభాగస్థులుగా ఉన్నప్పుడు మనకు ఈ కిరీటం దొరుకుతుంది. ఈ కిరీటం ఏంది? క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, ఆనంద కిరీటం అనేది రెండో కిరీటం. మొదటి కిరీటం అక్షయమగు కిరీటము, మన శరీరాశలను మనం జయించి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తే దొరుకుతుంది. రెండవది అతిశయ కిరీటం, యేసుక్రీస్తు సువార్త పనిలో మనం పాలిభాగస్థలంగా ఉంటే ఇది మనకు లభిస్తుంది. మూడవ కిరీటము జీవ కిరీటం, ఇందాక మనం ప్రకటన గ్రంథం 2:10 చదువుకున్నాం కదా, అది జీవ కిరీటం. అది ఎవరికి దొరుకుతుంది అని మనం అక్కడ రాసిన వచనాలే మనం గమనిస్తే రెవల్యూషన్ 2:10 ఇందాక మనం చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటము. ప్రకటన 2:10 మనం చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము నిచ్చేదము. సంఘములలో మరణం వరకు మనం నమ్మకముగా ఉంటే ఇది జీవ కిరీటం మనకు దొరుకుతుంది. ఇది ఏ కిరీటం అంటే, ఎవరైతే యేసుక్రీస్తు కొరకు సఫరింగ్, శ్రమలు గుండా వెళ్తున్నారో, చెరలో వేయింపబడి మరి ఉంటారో వారందరినీ వారు మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి, మరణం వరకు మనము నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకంగా ఉండకుండా మనల్ని ఆపేది ఎవరు అంటే ఇక్కడే ఉంది, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు అనే మాట మనం చూస్తాం. అపవాది మరి క్రిస్టియన్ పర్సిక్యూషన్ రూపంగా మనం సువార్త ప్రకటించేటప్పుడు, సువార్త ప్రకటించనీయకుండా మీరు సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తామని డైరెక్ట్ ఏమంటారు ప్రాసిక్యూషన్, అది ఒక చెర అయితే, ఇంకొక చెర మనకు తెలుసు కదా, యోబు జీవితంలో మరి అపవాది తనను చెరలో వేసినట్లుగా మరి ఎన్నో హింసలు తీసుకొచ్చాడు. కుటుంబం నుంచి మరి సొసైటీ నుంచి మనకు కలిగే హింసలు, దోస్ దట్ టేక్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి మనల్ని దూరంగా ఉంచే చెర అనేది అపవాది ప్రతి విశ్వాసిలో పెడతాడు. వాటిని మనం జయించాలి. యోబు భార్య అంటది కదా, ఇంత బాధపడుతున్నావు, నువ్వు దేవుని దూషించి చనిపో అని యోబు భార్య చెప్పినట్లుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అనేక సార్లు, ఎందుకు ఇంకా దేవుని నమ్ముకొని ఉన్నావు, దేవుని వదిలేసేయి, చర్చికి వెళ్ళవాకు, ఏమొస్తుంది నీకు చర్చికి వెళ్తే అనే అటువంటి చెర మన జీవితంలో అపవాది తీసుకొస్తాడు. దానిని మనం జయించినప్పుడు మరణం వరకు మనము నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుని క్రియలను, దేవుని కార్యములను నమ్మకంగా కొనసాగించినట్లయితే మనకు జీవ కిరీటం దొరుకుతుంది. జీవ కిరీటం ఎవరికంటే అపవాది చెర నుండి జయించిన వారికి, హతసాక్షులుగా ఉన్నవారికి, మరి విశ్వాస జీవితంలో మనల్ని అపవాది సులువుగా చిక్కులు పెట్టు పాపాలు మన దగ్గరకు తీసుకువచ్చినప్పుడు వాటిని మనం జయించి మనము నిలిచినప్పుడు మనకి ఈ కిరీటం దొరుకుతుంది. దిస్ ఈజ్ అ జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. 4వ కిరీటం మనం చూస్తే 1 పేతురు 5:4 చూద్దాం.
మొదటి పేతురు 5:4లో 4వ కిరీటం మనం గమనించవచ్చు. 1 Peter 5:4. మొదటి పేతురు 5:4లో ఇంకో కిరీటం మనం చూడవచ్చు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అనే మాట మనం చూస్తాం. వాడబారని మహిమ కిరీటం అని చూస్తున్నాం. ఇది యాక్చువల్లీ 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే తోటి పెద్దలకు క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని పెద్దలకు రాస్తున్నాడు. పెద్దలకు రాస్తూ మరి కాపరులకు రాస్తూ వాడబారని మహిమ కిరీటము అనే మాట మనం చూస్తున్నాం. 3వ వచనంలో మనం చూస్తే మందకు మాదిరులుగా ఉండుడి. మనము మందకు మాదిరిగా ఉండి దేవుడు మనకు అప్పగింపబడిన పనిని మనం నమ్మకంగా జరిగించినట్లయితే పెద్దలకు లేక సంఘ కాపరులకు వాడబారని మహిమ కిరీటము ఉంది అని మనం చూస్తున్నాం. ఈ కిరీటం మనం పొందుకోవాలంటే దేవుడు ఇచ్చిన దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా మనం 2వ వచనం చూస్తే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అనే మాట మనం చూస్తున్నాం. పై విచారణ చేయుచు దానిని కాయుడి. మరి దేవుని పని మనం చేసినప్పుడు, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం జరిగించి నమ్మకంగా ఉండినప్పుడు ఈ వాడబారని మహిమ కిరీటము, క్రౌన్ ఆఫ్ గ్లోరీ దేవుడు మనకు దయచేస్తాడు. ఇది 4వ కిరీటం. 4 కిరీటాలు మనం చూసాం. మొదటిది అక్షయమగు కిరీటము. అది ఎవరికి దొరుకుతుందంటే మనం శరీరాశలను జయించి దేవుని కొరకు మరి పరిశుద్ధమైన జీవించిన వారికి అక్షయమగు కిరీటం. తర్వాత అతిశయ కిరీటం, ఆనంద కిరీటం, దేవుని సువార్త ప్రకటించిన వారికి ఆనంద కిరీటం. మరి జీవ కిరీటం, దేవుని కొరకు హతసాక్షులుగా ఉండి మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటం. మరి మహిమా కిరీటం, వాడబారిన మహిమా కిరీటం. దేవుని సంఘంలో మరి మనము పై విచారణ చేయొచ్చు. ఆయనను కాచినప్పుడు, మందను నమ్మకంగా కాచినప్పుడు అపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో మనం దేవుని మందను కాచినప్పుడు ఇది దొరుకుతుంది. 5వ కిరీటం 2 తిమోతి 4:8 చదువుకుందాం. 2 తిమోతి 4:8 5వ కిరీటం మనం ఇక్కడ చూడవచ్చు. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అనే మాట మనం చూస్తాం. ఈ 5వ కిరీటము నీతి కిరీటము. ఇది ఎవరికి దొరుకుతుందంట? మరి తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. దేవుని ప్రత్యక్షను అపేక్షించడం అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే దేవుని ప్రత్యక్ష అంటే గాడ్స్ అపియరెన్స్. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయభక్తులు కలిగి ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండినప్పుడు, మనం పరిశుద్ధులుగా ఉండి దేవుని రాకడ కొరకు తన ప్రత్యక్షతను అపేక్షించడం అంటే ఏంటంటే, మన జీవితం ఒకవేళ దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు వస్తే మనల్ని శిక్షిస్తాడనే భయం మనకుంటుంది కదా. అది కాకుండా మన జీవితం పాపము లేకుండా నిష్కలంకంగా మరి పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు దేవుని రాక ఎప్పుడు వచ్చినా పర్లేదు అనుకుంటాం కదా. సో ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించే వరంగా ఉండాలి. యేసు ప్రభువు రమ్ము, ప్రకటన గ్రంథం లాస్ట్లో మనం చూస్తే యేసుక్రీస్తు రమ్ము అనే మాటలు మనం చూస్తాం. అంటే మనము సిద్ధంగా ఉండాలి. మన జీవితంలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకొని యేసుక్రీస్తు ప్రభువు రమ్ము అని మనం సిద్ధంగా ఉండినప్పుడు మనము
ఈ కిరీటము, నీతి కిరీటం అనేది పొందుతాం. కిరీటం పేర్లోనే ఉంది నీతి కిరీటం. అంటే మనం అవినీతి పనులు చేసినప్పుడు, దేవునికి అయిష్టమైన కార్యములు చేసినప్పుడు, మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికి, మరి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వారికి, 10 మంది కన్యకలు మనకు తెలుసు కదా ఉపమానం. వారిలో 5 మరియు సిద్ధంగా ఉండి దేవుని రాకడ కొరకు ఎదురు చూసిన వారుగా ఉన్నారు. మరి 5 సిద్ధంగా లేరు. దేవుని రాకడ కొరకు మనం సిద్ధంగా ఉంటే ఈ కిరీటము మనము పొందుతామండి. అంతేకాదు దేవుడి కిరీటాలన్నీ కూడా మన కొరకే దయచేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా కిరీటాలతో పాటు రివార్డ్స్ కూడా ఉన్నాయండి. రివార్డ్స్ కూడా ఉన్నాయి. 5 కిరీటాలు మనం చూసాం. మొదటిది అక్షయమగు కిరీటము, రెండవది అతిశయ కిరీటము, మూడవది జీవ కిరీటము, నాలుగవది మరి మహిమ కిరీటము, ఐదవది నీతి కిరీటం. ఈ కిరీటం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? శరీరాశను అనుదినము మనం జయించాలి. రెండవది మరి దేవుని ఆత్మల సంపాదన కొరకు మనము పాలు పొందాలి. ఏ విధంగానైనా ప్రార్థన రూపంలో లేకపోతే పత్రికలు ఇవ్వడం వల్ల మనము దేవుని మరి దేవుని సువార్త ప్రకటనలో పాలు భాగస్వాముగా ఉండాలి. జీవ కిరీటం ఎవరికంటే మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు శోధనలు వచ్చినా వాటిని జయించి మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంతేకాకుండా మరి దేవుడు మనకు అప్పగించిన పనిని మరి నమ్మకంగా మనం కాసినప్పుడు వాడబారిన కిరీటము, నీతి కిరీటం, మనం పాపం లేకుండా ఆయన సన్నిధిలో కనిపించినప్పుడు దేవుడు నీతి కిరీటం ఇస్తాడండి. సో 2 యాక్టివిటీస్ మధ్యాకాశంలో జరుగుతాయి. మొదటిది మనకు జీతం దేవుడు ఇస్తాడు. మనం చేసిన క్రియలన్నిటిని బట్టి ఇవన్నీ జీతంలే. మనకి ఏ కిరీటం వస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కిరీటాలు పొందాలంటే ఇప్పుడే కష్టపడాలి. మనకు ప్రాణంలో మనం జీవంలో ప్రాణం ఉన్నప్పుడే, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే మనం ఆయన కొరకు మరి పరిశుద్ధులంగా జీవించి ఆయన రాజ్యవ్యాప్తిలో మనం పాలు పొందినప్పుడు మనకు ఈ జీతము దేవుడు అనుగ్రహిస్తాడు. జీతంతో పాటు కొన్ని రివార్డ్స్ కూడా దేవుడు మనకిస్తాడు. మార్క్స్ వార్త 25:35 ఒకసారి చదువుకుందామా? మార్క్స్ వార్త 25:35. మార్క్స్ వార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25:35. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పుచు చాలన. సో వీళ్ళందరూ అంటారు. సరే 37గా చదువుదాం. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితమే ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను అనే మాట మనం చూస్తాం. మనము దేవుని కొరకు చేసిన ప్రతి క్రియను బట్టి దేవుడు బహుమానం ఇస్తాడు అనే మాట మనం చూస్తాం. దేవుని పరిశుద్ధుల కొరకు మనము చేసినప్పుడు
ఈ ఉపమానంలో మరి యేసుక్రీస్తు ప్రభువు మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు దూతలను సమస్త దూతలను వచ్చినప్పుడు అనే 31లో మనం చూస్తాం. దేవుడు మహిమలో వచ్చినప్పుడు ఇచ్చే బహుమానాలని మనం చూస్తున్నాం. మనం ఆకలి కొన్న వారికి హెల్ప్ చేస్తే, దప్పికొనిన వారికి నీళ్ళు ఇస్తే, దిగంబరులకు సహాయం చేస్తే, రోగులకు సహాయం చేస్తే, చెరసలలో ఉన్న వారి కొరకు ఆదరించి ప్రార్థన చేస్తే దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. అదే మరి మత్తయి సువార్త 10:42లో కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 10:42లో మనం చూస్తే, మత్తయి సువార్త 10:42 మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన పొలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ఒక గిన్నెడు చన్నీళ్ళనిస్తే గాడ్ విల్ రివార్డ్. ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంది. మనము మరి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. గిన్నెడు చన్నీళ్ళకే మనకి ఇంత రివార్డ్ ఇస్తే, ఒకవేళ మనం భోజనం పెట్టి ఆదుకున్నప్పుడు మనకి ఇంకెంత రివార్డ్ దొరుకుతుంది కదండి. సో దేవుని సేవకులకు, మరి దేవుని సంఘంలో, మరి దేవుని పిల్లలకు మనం చేస్తే అది దేవునికి చేసినట్లే. దేవుని నమ్ముకున్న విశ్వాసికి మనం చేస్తే ఇట్స్ ఈక్వల్ టు దేవునికి చేసినట్లే. మనం చేసిన ప్రతిదానికి మనకు రివార్డ్ ఇస్తాడు. కనుక ఆ రివార్డ్ సెరమనీలో మనం అందరం కూడా ఒలింపిక్స్లో మెడల్స్ పొందినట్లుగా మనలో ప్రతివాడు అక్కడ కిరీటాలు పొందడానికి ఈ లోకంలో మనం కష్టపడినట్లయితే తప్పకుండా దేవుడు నమ్మకస్తుడు, అన్యాయస్తుడు కాదు. మనం చేసిన ప్రతి క్రియను బట్టి, మనం ఏమైతే ఆయన కొరకు చేసామో ఆ క్రియలన్నిటిని బట్టి మనకు కిరీటాలు ఉన్నాయి, మనకు బహుమానాలు ఉన్నాయి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి మర్చిపోయాను, పందులపల్లిలో మీటింగ్స్ ఉన్నాయి, పత్రికలు ఇచ్చారు. ఫిబ్రవరి 11, 12, 13 బుధ, గురు, శుక్రవారం శాంబాబు అంకుల్, పాల్గంద్ అంకుల్, జె రత్నాకర్ గారు పందులపల్లి వేటపాలెంలో మీటింగ్స్ ఉన్నాయి. సహోదరులకు మెర్సీ శాంబాబు గారు వాక్య పరిచయం చేస్తారు. సో పందులపల్లిలో ఫిబ్రవరి 11, 12, 13 ఫిబ్రవరి 11, 12, 13లో జరగనున్న ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా వాటర్ మెలన్ కట్ చేస్తే, చాక్ ఏదైనా ఉంటే ప్రేయర్ అయినాక విల్ హ్యావ్ దట్ స్నాక్స్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నత మా గొప్ప దేవ, మీ వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి మీ సన్నిధిలో అయ్యా కిరీటాలు ఉంటబడ్డాయని నేర్చుకున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని మీరు సెలవు ఇచ్చారు. మధ్యాకాశంలో ప్రభువా మరి గొర్రెపిల్ల మహా వివాహం జరుగుతుంది. దాంతోపాటు ప్రతివాడు వారి క్రియలను బట్టి మీరు కిరీటాలు, జీతం ఇవ్వబోతున్నారు. ప్రభువా మీరు ఇచ్చే జీతాలకి మేము అర్హులంగా ఈ లోకంలో కష్టపడడానికి సాయం చేయండి. మాలో ఒకవేళ ఏమైనా బలహీనత ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా మీ సన్నిధిలో మేము నీతి కిరీటము, మరి మీరు దయచేస్తున్న కిరీటాలన్నీ పొందుకొని, మీరిచ్చే జీతం మేము పొందుకొని మీ నామ మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. అలాగే మరి మాకు దయచేసిన మంచి సహవాసాన్ని బట్టి, సంఘంలో ఉన్న అక్కర్ల అవసరతలు అన్నిటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. రంజిత్ బ్రదర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శ్యామల సిస్టర్, అలాగే గౌజీ సిస్టర్, అలాగే పిల్లలు ఇద్దరు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆదరణ కలిగజేయండి, వారి తోడైండి నడిపించండి. అలాగే రేపటి ఆదరణ కూడికలో మీరు తోడైండి నడిపించండి. అలాగే అనారోగ్యంగా ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అక్కర అవసరత మీకు తెలుసు ప్రభా. మా హృదయంలో ఉన్న అక్కర అవసరత మీకు తెలుసు కదా, వాటిని తీర్చే దేవుడు కనుక చేరి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాలు ఇంకా ఎక్కువగా మా మధ్యలో మీరు కనుపరిచి మీ నామంనికి మహిమ, ఘనత, ప్రభావంలో తెచ్చుకొనమని మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి,
ఆమేన్. రమేష్ అని వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాం. గ్లోరీకి 20 years సర్వీస్ పూర్తి చేసుకుంది. అలాగే సుభాషిని వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చారు. వారు చేస్తున్న బిజినెస్లో ఫస్ట్ ఫ్రూట్స్